దేర్ ఇస్ అ ఉమెన్ బిహైండ్ ఎవ్రీ ఉమెన్ అని అంటారు కదా. అట్లా తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ఆడవాళ్ళకి గొప్ప ఇన్స్పిరేషన్ విమలక్క. నిజానికి ఇలాంటి విమలక్క లాంటి వాళ్ళ ఇన్స్పిరేషన్ తోటే నేను కూడా అమెరికాలో ఉద్యోగం వదిలేసి వచ్చి ఉద్యమంలో పూర్తి భాగస్వామ్యం తీసుకున్నాను. అయితే నేనే కాదు, నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది లక్షల మంది తెలంగాణ ఉద్యమంలో ఆడవాళ్ళు పనిచేశారు. వాళ్ళు మొత్తం ఇండ్లు వాకిండ్లు వదిలేసి పనిచేశారు. మరీ ముఖ్యంగా నేను ఎప్పుడు ఒక మాట కోట్ చేస్తూ ఉంటాను. స్వాతంత్రోద్యమ సమయం లోపల మనం పుస్తకాల్లో చదువు ఉంటాం, ఆడవాళ్ళు అంటే గాంధీజీ వచ్చి జోలబడితే ఉద్యమం కోసము నగలు ఇచ్చేశారని. కానీ తెలంగాణ తల్లులు వాళ్ళ పిల్లల్ని విరాళంగా ఇచ్చారు. అలాంటి పిల్లల గురించిన రికార్డు కూడా అందులో కూడా నేను పనిచేశాను. మేమంతా 1200 మంది పిల్లల సమాచారం కూడా మేము రికార్డ్ చేసి ఉంచాము. అంటే నేను అమెరికాలో ఉన్నప్పుడు ఫామ్ అయిన తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం వాళ్ళతో కలిసి కూడా చేశాం. ఆ తల్లులందరికీ కూడా ఇప్పుడు వాళ్ళందరూ చాలా చాలా కష్టకాలంలో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఇప్పుడు ప్రస్తుతం కేవలం ఆడవాళ్ళ గురించే మాట్లాడుతున్నానంటే మిగతా వాళ్ళ గురించి మాట్లాడకపోవడం అనేది, మిగతా వాళ్ళందరూ మాట్లాడుతున్నారు కనుక నేను ఆడవాళ్ళ మీద మాత్రమే ఫోకస్ చేసి ఇందులో మేము చెప్పిన అంశాల గురించి మాట్లాడాలనుకుంటున్నాము. మేము చెప్పింది ఏంటంటే అమరుల తల్లులందరికీ వాళ్ళు కావాల్సినంత ఆర్థిక సహాయం ఇవ్వాలి, ఉండటానికి స్థలాలు కూడా ఇవ్వాలి, ఇండ్లు కూడా ఇవ్వాలి అని అన్నాము. అట్లాగే ఉద్యమంలో ఒంటరిగా మిగిలిపోయిన ఆడవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇండ్ల స్థలాలు, ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు అని అంటున్నారు. కనీసం ఆ ఒంటరిగా మిగిలిపోయిన ఆడవాళ్ళకి ఉద్యమకారులకి ఇచ్చిన బాగుంటుందని ఒకటి సూచన చేశాము. దీన్ని ముఖ్యంగా ప్రధానంగా అమరులకు సంబంధించింది. అట్లాగే నష్టపోయిన వాళ్ళని గుర్తించి, ఈ కమిటీ ముఖ్యంగా గుర్తించే కార్యక్రమంలో ఉన్నది కనుక వాళ్ళ దగ్గరికి జెన్యూన్ గా వచ్చిన మొత్తం అంశాలని పరిశీలించాలని కూడా మేము కోరాము. ముఖ్యంగా ఆడవాళ్ళకి సంబంధించి తెలంగాణలో 69 నుంచి పనిచేసిన ఆడవాళ్ళకి సంబంధించిన ఒక పుస్తకాన్ని కూడా మేము పబ్లిష్ చేసి ఉంటుంది 2014లోనే. అది కూడా మేము అందజేశాము. సో ముందు ఈ ప్రభుత్వం, కనీసం ఈ ప్రభుత్వం అయినా ఉద్యమకారులకి తగినంత న్యాయం చేకూరుస్తుందని మేము అనుకుంటున్నాము, ముఖ్యంగా ఆడవాళ్ళకి. అలాంటివన్నీ ఏమి మాట్లాడలేదు. మొత్తంగా వచ్చింది ఏంటంటే ఇక్కడ మేము డిమాండ్స్ అంటే మనం ఏమేమి కావాల్సి ఉంటుంది ఉద్యమకారులకి అనే ఒక మొత్తం సమాచారం 18 పాయింట్స్ ఇంతకుముందు సార్ చెప్పారు కదా, అది అందజేశాము. కానీ దానికి డిమాండ్ కూడా అవసరం లేదు. నేను ఇంతకుముందే చెప్పినట్టు బిహైండ్ ఎవ్రీ ఉమెన్ దెర్ ఇస్ అ ఉమెన్, బిహైండ్ ఎవ్రీ తెలంగాణ ఉమెన్ దెర్ ఇస్ విమలక్క. నేను హృదయంలో నుంచి చెప్తున్న మాటలు ఇవి. సో దానికి డిమాండ్ కాదు, అది చాలా సహజ న్యాయ సూత్రంగా మేము భావిస్తున్నాము. సో ఎవరు ఏ డిమాండ్ పెట్టినా అలాంటిది అది నిజమైన సహజమైన ఒక న్యాయ సూత్రం అని పేపర్ కట్టింగ్లు, కేసులు వీటిని ప్రామాణికంగా తీసుకుంటాం అన్నటువంటి వినబడతా ఉంది. చాలా ఉద్యమాలు పాల్గొన్నారు, చాలా కేసులు అదే మళ్ళీ చెప్తున్నది, కేసులు ఉన్న వాళ్ళని ఎలాగూ అది దాని గురించి పరిశీలించాలని అన్నాము. అలాంటి లేని వాళ్ళు ఉన్నారు, అర్హులైన వాళ్ళు, అవసరంలో ఉన్న వాళ్ళు, నిజంగా వాళ్ళకి అవసరమైన పరిస్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారని నేను చెప్తున్నాను. వాళ్ళంతా ఫర్ ఎగ్జాంపుల్ అమరుల తల్లులు వచ్చి మిమ్మల్ని ఎవరిని కలిసేటందుకు కూడా వాళ్ళకి తెలియదు. అలాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అది వాళ్ళ అవసరాన్ని గమనించుకొని చేయాలి. దాన్ని మాలాంటి యాక్టివిస్టులను పనిచేస్తాం దానికోసం. మేము ఈ రోజు ఇక్కడ వచ్చామంటే మా కోసం కాదు, నిజానికి అలాంటి ఉద్యమకారుల కోసమే ఇక్కడ నిలబడ్డాం. అలాంటి వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉంటారు. అలాంటి వాళ్ళకి సంబంధించి కూడా చేయాల్సి ఉంటుందని నేను ఒక్కటి చెప్పాలనుకుంటున్నా. నేను ఈ మధ్య చూస్తున్నాను మీ ఛానల్ తొలి వెలుగు అండ్ కాలేజీ, మీరంతా చేస్తున్న కృషి నిజంగా జెన్జీ తరంలో మీరు చేస్తున్న కృషిని మాత్రం మేము అంతా అప్రిషియేట్ చేస్తున్నాం. ఒక్కటే విన్నపం, ఇప్పుడు ప్రభుత్వం తెలుసో తెలియక ఉద్యమకారులను మళ్ళొకసారి గెలుక్కుంది. అందుకని ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే ఉద్యమకారుల పక్షాన, మరి ముఖ్యంగా మహిళల పక్షాన నిలబడి వాళ్ళ హక్కుల కోసం మీ ఛానల్ ద్వారా కొంచెమైనా మాకు, అంటే ఉద్యమకారులందరికీ, మామూలుగా తెలంగాణలో ఉన్న స్త్రీలందరికీ మీరు కనుక తోడుగా నిలబడితే మీకు చరిత్ర ఎప్పుడు నీరాజనాలు పడతాయని చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ సో మచ్. మీరు చేస్తున్న పనికి మాత్రం మేమంతా మీ వెనకే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్.
ఈ కమిటీ అనేది చిత్తుబోతు కమిటీలాగా కనబడుతున్నది. చిత్తుబోతు చిన్న పిల్లలు ఆడుతుంది గోటీల కమిటీ. వీళ్ళకు ఓపికలు లేవు. ఇంకో విషయం ఏంటంటే ప్రధానమైంది, మీ మేనిఫెస్టో పెట్టిరు కాబట్టి అడుగుతున్నారు. ఎవరైనా మేము బిచ్చగాలమా? మిమ్మల్ని అడగనీకి ఏమన్నా మేము బిచ్చగాళ్ళ లెక్క వచ్చి అడిగినామా? మీరు ఓట్లాడుకున్నట్లు బిచ్చగాళ్ళ లెక్క మీరు ఓట్లాడుకుంటారు. మేము అనుకోనికి ఏం రాలేదు. మీ మేనిఫెస్టో ఇచ్చారు కాబట్టి అడుగుతున్నాం. దానికి సజెషన్స్ ఇవ్వమని చెప్పిన దానికి పేపర్లో వచ్చిన దానికి సజెషన్స్ ఇచ్చినాం. టఫ్ ద్వారా మిలిటెంట్ పోటాలను చేసినాం. నేను తెలంగాణ లోక్సత్తా పార్టీని చీల్చి తెలంగాణ లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షుని పనిచేసిన. ఈ కమిటీలో పనిచేసిన వాళ్ళు ఈ పార్టీ నుండి ఆ పార్టీలోకి దుంకిరు, ఆ పార్టీ నుండి ఈ పార్టీకి దుంకిరు. మనకి ఇప్పుడు కోదండరామ్ సార్కి పార్టీ కొత్తగా ఉందిగా, ఆయన కూడా ఒక దుకాణం పెట్టుకున్న. ఆయన కూడా ఆ దుకాణం పెట్టుకొని ఎవరి ద్వారా వచ్చినాయి, ఎవరి ద్వారా వచ్చింది? అది ప్రజల ఓట్లు వేస్తేనే కదా వచ్చింది ఈరోజు ఆయనకు ఎమ్మెల్సీ పదవి. రేవంత్ రెడ్డి సాబ్ అయితే ఉటియలే కదా. నేను ప్రధానంగా ఏమంటున్నామంటే, కాంగ్రెస్ పార్టీ గత పాలనలో మొత్తం దాదాపు 10 సంవత్సరాలు పాలన విసిగి కాంగ్రెస్ తెచ్చుకోవాలని తెలంగాణ లోక్సత్తా పార్టీ కూడా మేము మీకు మద్దతు ఇచ్చిన, మేడం నిలబడకుండా మీకు ఈ మద్దతు ఇచ్చిన పాపానికి ఏ ప్రజలకు ఏం చేస్తారు? 6 గ్యారెంటీలు అని చెప్పారు, 6 పువ్వులు పెట్టి 420 హామీలు ఇచ్చి నవ్వట్ల పాలు చేసిరు ఈరోజు తెలంగాణ. ఆయన 10 సంవత్సరాలు నవ్వుపట్ల వేస్తే 2.5 సంవత్సరాలు నవ్వుపట్ల పాలన చేస్తారు. ఈ కమిటీకి చట్టబద్ధత కల్పించాలని మేము కోరడంలో తప్ప, ఈ కమిటీకి చట్టబద్ధత కల్పించాలనేది కోరడం తప్ప. మొన్న 21 సంవత్సరానికి మీకు పార్లమెంట్ లో పంపించాలని చెప్తుంది యూత్ను. మళ్ళీ 60, 70, 80 సంవత్సరాలకు ఎందుకు ఇచ్చి పదం? 60 సంవత్సరాలకు రిటైర్మెంట్ అవుతారు కదా ప్రొఫెసర్లు వాళ్ళకి ఇట్లంతా. మరి మీరు ఎందుకు అంటున్నా? రిటైర్మెంట్ అయిన వాళ్ళకి ఎందుకు ఇస్తారు? నేను ఏమంటున్నా అంటే, ఓపిక అయ్యింది ఉద్యమకారుల సమస్యల పైన ఎట్లున్నాయి, వాళ్ళు భావితరాలు ఎట్లా రావాలి, ఆ తరాలకు ఎట్లా చెందాలి, వాళ్ళకు 250 గజాలు ఇచ్చిన తర్వాత కట్టుకోవాలిగా, మళ్ళా కట్టుకోవాలి కదా. ఊరు 12,771 గ్రామాలు ఉన్నాయి కదా, గ్రామ పంచాయతీలు. ఊరుకు 4 ఎకరాలు తీయండి, మండలాల్లో తీయండి. హైదరాబాద్ ప్రధాన నగరంలో మీకు సమస్య వస్తే రేస్ కోర్స్ ఉన్నది. రేస్ కోర్స్ పెట్టేప్పుడు 120 గదాలు 120 ఎకరాలు ఉన్నది. అందులో ఒక యూనివర్సిటీ కట్టు, హాస్పిటల్ కట్టు, అందులో వాళ్ళ గుండె తీసుకుపోయి జైరాబాద్లో వేయండి. లేకపోతే ఏదో కాకుండా గుర్రాలకు గడ్డేస్తుంది ఎందుకండి సెంటర్లో? నాకు అర్థం కాదు. మీరు గుర్రాలకు గడ్డేయకండి. నేనేమంటున్నానంటే, ఉద్యమకారులను ఎట్లా తీసుకుపోవాలి, ఎట్లా చేయాలనే దాని మీద మీకు ఉద్యమకారులకు భూమి లేదని అంటున్నారు కోదండరామ్ గారు కానీ, లేకపోతే ఇంకా వేరే కానీ ఆ కమిటీ వ్యక్తులు. ఎంతవరం ఇవ్వాలంటే మీ ఇంట్లోకే ఇస్తున్నారా? మీరు మీకు ఎందుకు జీతాలు అంతగానం పెంచుకున్నారు? తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగస్తులకు జీతాలు పెరిగినాయి, పోలీసులకు జీతాలు పెరిగినాయి, ఎమ్మెల్యేలకు జీతాలు పెరిగినాయి, ఎంపీలకు జీతాలు పెరిగినాయి, మినిస్టర్లకు జీతాలు పెరిగినాయి, సీఎంకు జీతం పెరిగింది. కానీ పేదవానికి కనీసం 18,000 రూపాయలే. మున్సిపల్ కార్మికునికి 18,000 వేసిండ్రు, 16,000 రూపాయలు చేసిండ్రు. మొన్ననే కమిటీ మీ కమిటీ ఇచ్చింది. 18,000 ఎవరైనా బతుకుతారా? కనీసం మీరు గుర్తించాల్సిన అవసరం ప్రభుత్వం ఏంటంటే, విఘ్నుడు రేవంత్ రెడ్డి కొద్దిగా ప్రజల గురించి కొద్దిగా మాట్లాడే విషయాలు మాట్లాడతాడు కాబట్టి మేము ఏమంటున్నట్టు ఒకసారి ఆలోచించండి. నిన్న టీచర్లకు ఏం చెప్పారు మీరు? నిన్న రేవంత్ రెడ్డి టీచర్లకు బాగా చెప్పిండు. ఏమని మీరు ఇవ్వండి, మీకు ఎట్లా ఉండాలి ప్రణాళిక, ఆ ప్రణాళిక ప్రకారం ఇది చేయాలని చెప్పి అడిగారు కదా. వాళ్ళు ఇస్తారు, మేము కూడా గదే ఇస్తున్నాం. మాకేమో కావాలి, మేము ఇది కావాలి అనుకుంటలేం. అవును, రక్త నిధి కేంద్రాలు లేక రోడ్లో చనిపోతున్నారు. బ్లడ్ బ్యాంకులు చూస్తే ఏదో కుక్కల రక్తాలు వచ్చి మంచికి ఎక్కుతున్నాయని పేపర్లో వస్తున్నాయి కదా, మీడియా సాధనాలు వస్తున్నాయి కదా. వాళ్ళకు ఉద్యమకారులకు ఇవ్వండి. ఉద్యమకారులకు ఏం కావాలన్నది ఇండస్ట్రీ పాలసీ ఇవ్వండి. కులాల వారికి కూడా ఉంటారు కదా, కులాల వారికి కూడా ఇవ్వండి. అవును, ప్రైవేట్ సెక్టర్ లో ఉద్యమకారులకు ఫ్రీ, ఏదైతే ప్రైవేట్ సెక్టర్ లో ఉంటే 80% ఫ్రీ ఇవ్వాల్సిందే. నేను ఒక్కటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతలేను. నేను బీజేపీ ప్రభుత్వం కూడా చొరవ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఉద్యమకారుల శాసనసభ సమావేశాలు ఎట్లయితే చేస్తారో ఇతర రాష్ట్రాలు ఇచ్చినాయి కదండి. ఢిల్లీ మద్రాసు హైకోర్టు ఏమని చెప్పేసా, ఉద్యమకారులు బిచ్చగాళ్ళు గారని చెప్పింది. మేము హక్కులను కోరుతున్నాం తప్ప మీకు కావాల్సింది మేము కాదు. మీరు జీతాలు పెంచుకున్నప్పుడు మాకు ఉద్యమకారులకు పింఛనీయానికి ఎందుకే మీకు పోతున్నారు? మీరు రేషన్ కార్డు ఇస్త్రీ, ఆధార్ కార్డు ఇస్త్రీ, అన్ని ఇస్త్రీ, మళ్ళీ అందరికి పింఛన్లు ఇస్తారు కదా. దళిత బంధు ఇస్త్రీ. ఇప్పుడు దళిత బంధు 6 గ్యారంటీలో 6 సున్నాలే ఉన్నాయి తప్ప ఇంకేం లేవు. ఇప్పటికైనా ఈ కమిటీని చట్టబద్ధత చేసి రేపు అసెంబ్లీలో దీన్ని చట్టబద్ధత కల్పిస్తే అప్పుడు ప్రజలకు ఆనందం అనిపిస్తుంది.
మీకు ఎంతవరకు గ్రామాలలో ఉన్న ఇప్పుడు ఇంతకుముందు విమలక చెప్పినట్టు 12,700 గ్రామాల్లో ఏదైతే ఉందో ఆ గ్రామాలలో ఎవరిని గుర్తించినా వాళ్ళు చెప్తారు, ఈజీగా పోలీసు వాళ్ళు చెప్తారు, అందరు చెప్తారు. అందరికి న్యాయం జరిగేంత వరకు పోరాటం అయితే మళ్ళీ ఒక దశ పోరాటం చేస్తాం. లేకపోతే టిఆర్ఎస్ పార్టీని బొందు ఎట్లా పెట్టిర్రు మొన్న, ఈ ఉద్యమకారులు మొత్తం లేచి మిమ్మల్ని బొంద పెడతాం. కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా బొంద పెట్టే పరిస్థితి ఏర్పడుతుందని తెలియ, అది తెలుసుకోకుండా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డి ఇచ్చిన ఏదైతే ఇచ్చిరో మీరు మేనిఫెస్టో కమిటీ, అది ఖచ్చితంగా నెరవేరాలని, ఉద్యమకారులకు నెరవేరాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై భీమ్, జై భారత్. ఈరోజు తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ మరియు దాంతో 40 సంఘాలు కలిసి ఈరోజు తెలంగాణ ఉద్యమకారులకు ఇస్తామనేటువంటి బెనిఫిట్స్లు పెట్టి హామీలను అమలు చేయాలని చెప్పి కేశవరావు జాదవ్ గారిని ఈరోజు టప్ ఆధ్వర్యంలో మేమంతా కలవడం జరిగింది. నా పేరు ఎరంపల్లి శ్రీనివాస్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా టప్ జిల్లా అధ్యక్షునిగా గత 2008 నుండి ఇప్పటిదాకా పనిచేసి తెలంగాణ కోసం మేము ఆ రోజు నుండి ఈ రోజు వరకు, ఎందుకంటే యుక్త వయస్కులో ఉన్నటువంటి మేము 2 పీజీలు 2 ట్రైనింగ్లు అన్ని చదువులు చదివి తెలంగాణలో ఉద్యమం జరుగుతున్నటువంటి 2009 నుండి 14 వరకు జరిగిన ఉద్యమంలో సీమాంధ్ర పెట్టుబడిదారులు ఢిల్లీలో లాబింగ్ చేసి తెలంగాణను అడ్డుకుంటారు అనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు టప్పు మరియు ఈ సంఘాలతో కలిసి సీమాంధ్ర పెట్టుబడిదారులు ఆస్తులను, ఎందుకంటే రోజు మా పాఠశాలలు మూసివేయబడుతున్నాయి, బంధులు చేస్తున్నారు, మా పిల్లలు చదువులు పాడవుతున్నాయని చెప్పి ఉద్దేశంతో మేము ఆ రోజు ఏం చేసామంటే సీమాంధ్ర పెట్టుబడిదారులమైన పోరాటం చేసాము. ఆంధ్రలో తెలంగాణలో అయినా పేదవాళ్ళే మా యొక్క కాన్సెప్ట్ పెట్టుబడిదారుల పైన చెప్పి కొట్లాడితే తంతే తెలంగాణ వచ్చింది, కానీ అడుక్కుంటే తెలంగాణ రాలేదు. దాంట్లో ముఖ్య భూమిక పోషించేది ఈ తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్. మేము ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుండి ఎంఆర్ ప్రాపర్టీలు కావచ్చు, ల్యాంకో హిల్స్ కావచ్చు, అనేకమైనటువంటి పోరాటాలు చేసి ముఖ్యంగా మా యొక్క ఉద్యోగాలు కానీ నేను ఉపాధ్యాయ వృత్తికి చదివేవాడిని. ఈ కేసులలో ల్యాంకో హిల్స్ లో ఎంఆర్ ప్రాపర్టీలో అనేకమైనటువంటి తుఫాను వాహనాలు సీజ్ అయి కోట్ల చుట్టూ తిరిగి మా జీవితాలన్నీ కూడా ఆగమైపోయినాయి కాబట్టి ఈరోజు మా బతుకులు బక్క చిక్కిపోయినాయి. కాబట్టి మేము అడుగుతున్న డిమాండ్ ఏంటంటే ఆ రోజు కేసులే కాదు, మాలాంటి యువకులు పెద్ద మొత్తంలో ముఖ్య పాత్ర పోషించి కేసులు కాకపోయినా కూడా మా మీద కేసు కాకపోవచ్చు, కానీ మేము భరించినటువంటి ఆ యొక్క తుఫాను వాహనాలు కావచ్చు సీజ్ అయినటువంటి సందర్భంలో కోట్ల చుట్టూ తిరిగి మా జీవితాలన్నీ నాశనం అయిపోయాయి. కాబట్టి అందరికీ ఈ రోజు గుర్తించి నిజమైనటువంటి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న అందరినీ గుర్తించి ఈరోజు ప్రభుత్వం ఇస్తామన్నటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి అన్నింటినీ అమలు చేయాలని చెప్పి ప్రధానంగా మేము కేశవరావు జాదవ్ను కలిసిన తర్వాత డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ అన్న. 2007 ఫిబ్రవరి 10వ తారీఖు రోజు హుజూర్ నగర్ నుండి హైదరాబాద్ కు తెలంగాణ ఆడబిడ్డల పాదయాత్ర నిర్వహించాం. ఈ పాదయాత్రలో దాదాపుగా 500 నుండి ఇక్కడ చేరుకునేసరికి 1000 మంది మహిళలతోనే ఆ పాదయాత్ర కొనసాగింది. అందులో పాల్గొన్నటువంటి మహిళలందరూ కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలు, చదువు రానటువంటి మహిళలు, రోజువారీ కూలి చేసుకునే మహిళలు. అయితే ఇప్పుడు చైర్మన్ గారిని కలిసిన సందర్భంలో కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. నేనేమంటున్నంటే 280 కిలోమీటర్లు మహిళలు నడిచారు. అందులో నేను ఒక వికలాంగురాలని, ఒంటరి మహిళని. అంటే ఈ ప్రభుత్వం ఎలా గుర్తిస్తుంది అనే కాడ కూడా ఒక స్పష్టత లేనటువంటి విషయం మాకు అర్థమైంది ఇక్కడ. ఎందుకంటే 3.5 కోట్ల ప్రజలని ఉద్యమకారులుగానే ధృవీకరించాల్సి ఉంటుందని చెప్పేసి ఒక మాట మాట్లాడారు. మేమేమంటున్నామంటే దీర్ఘకాలికంగా పోరాటం, తెలంగాణ ఐక్య వేదిక అయితేనేమి, తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ అయితేనేమి, తెలంగాణ ఐక్య కార్యాచరణ కమిటీ అయితేనేమి, తెలంగాణ ప్రజా ఫ్రంట్ అయితేనేమి, ఇవన్నీ కూడా మేము అంటే కొత్తగా రాజకీయ జేఏసీలు ఏర్పడక ముందు చేసినటువంటి తెలంగాణ ఉద్యమం. ఈ తెలంగాణ ఉద్యమంలో మేము చేస్తున్నటువంటి క్రమంలో అన్ని కూడా విమలక్కతో సహా అందరికీ కూడా చాలా మేరకి పార్టీ కేసులు పెట్టారు. తెలంగాణ కేసులు రానటువంటి వాళ్ళు ఉన్నారు. మేమేమంటున్నామంటే ఈ ప్రభుత్వానికి నేను ఒకటే విషయాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 1,00,000 మందిని ఫైనల్ చేయాలి అనేది ఒకటి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నట్టుగా అనిపిస్తా ఉంది. అది కరెక్ట్ కాదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ కేబినెట్ లో మహిళా మంత్రి లేనటువంటి పరిస్థితి కేసీఆర్ గవర్నమెంట్ లో జరిగింది. ఇప్పుడు కూడా ఈ ఉద్యమ కమిటీ వేసిన తర్వాత కూడా ఇందులో మహిళలు అనే వాళ్ళు కూడా లేరు. మేము చర్చల్లో పాల్గొంటున్నటువంటి సందర్భంలో రాముల నాయక్ గారు కూడా ఏమన్నారంటే, మీరు 51% మహిళలు పనిచేశారు, మేము 49 పనిచేశామని అన్నారు. మేమేమంటున్నామంటే
ఈ రాష్ట్రం కోసం 51% పనిచేసినటువంటి వాళ్ళం ఎక్కడ ఉన్నాం? ఇండ్ల కిరాయిలు కట్టలేక, అనారోగ్యాలతోని, కేసులతోని అనేక ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి మేము ఎదుర్కొంటున్నాం. మరి 49 ఉన్నటువంటి మగవాళ్ళు ఇవాళ మంత్రులు అవుతారు, ఇవాళ అన్ని పోస్టులలో వాళ్ళు ఉంటారు. అంటే తెలంగాణ వచ్చినాక కూడా నామినేటెడ్ పోస్టులకు మహిళల్ని ఎక్కడ కూడా పెట్టిన దాఖలాలు లేవు. రెండోది, ఏదైతే ఇవాళ కొంత ఏంటిది ఏమంటున్నారు, కేసులు ఉన్న వాళ్ళకి, రెండోది అమరుల కుటుంబాలకు, మూడోది ఏదన్నా ఉంటే వికలాంగులకు అని వాళ్ళు కొన్ని విషయాలు పెట్టుకున్నారు. నేను ఈ ప్రభుత్వానికి ఒకటే చెప్తా ఉన్నాను, ఇవాళ 250 గజాల భూమి మీరు మేనిఫెస్టోలో పెట్టుకున్నది, మీరు ఇస్తానన్నది ఉద్యమకారులు అడగలేదు, అది మీరు ఇస్తా అన్నది కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ మాటకు నిలబడాల్సి ఉంది. 25,000 పెన్షన్ ఇస్తా అన్నది కూడా ప్రభుత్వమే గాని ఇవాళ ఉద్యమకారులు అడగలేదు, దానికి కట్టుబడి ఉండాల్సిందే ఆ రెండు. కానీ 1,00,000 అనే టార్గెట్ ను పెట్టుకోవడం కూడా కరెక్ట్ కాదని ఈ ప్రభుత్వానికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అందులో మహిళల పాత్ర ఉన్నది. ఈ మహిళలు ఎక్కడ కూడా గుర్తించబడినటువంటి పరిస్థితి. ఇవాళ మహిళలు పనిచేసి మీకు అన్నం వండి పెడితేనే, మీకు బట్టలు ఉతికి పెడితేనే మీరు ఇవాళ మంచిగా ఐరన్ చేసుకున్నటువంటి బట్టలు వేసుకొని రోడ్ల మీదకి రాగలిగారు. అదే గనక వంటశాలకు తాళం వేస్తే మీరు కూడా అక్కడనే కూర్చునేవాళ్ళు. కానీ ఆ పరిస్థితి లేదు. ఇవాళ ఒకటే అడుగుతా ఉన్నాము, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక మంది వికలాంగులు ఈ తెలంగాణ కోసం పనిచేసారు. అనేక మంది ఒంటరి మహిళలు, ఇవాళ నేను గాని, ఆ దేవక్క గాని, ఇంకా చాలా మంది కూడా ఈ ఉద్యమంలో తెలంగాణ ఆడబిడ్డల పాదయాత్రలో ఉన్నారు. మరి ఈ మమ్మల్ని ఎట్లా గుర్తిస్తారని కూడా మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతాం. కానీ మరో పోరాటం, ఏదైతే ఉద్యమకారులకు గనక సరిగ్గా న్యాయం జరగకపోతే అన్ని సంఘాలు కూడా తెలంగాణ యునైటెడ్ ఫ్రంట్ టఫ్ ఆధ్వర్యంలో జరిగినటువంటి కార్యక్రమాలు జరగకపోతే మాత్రం మరో ఉద్యమానికి మాత్రం మేము నాంది పలుకుతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. జై తెలంగాణ.